హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి గుంటూరు స్పెషల్ మాల్పూరిని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు మైదా పిండి, 2 స్పూన్ల పంచదార, అర గ్లాసు వాటర్ను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇందులోనే ఇంకొద్దిగా వాటర్ను వేసుకొని మరీ పల్చగా కాకుండా మరీ గట్టిగా కాకుండా దోశ పిండి మాదిరిగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. కోవా కోసం స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1/2 లీటర్ పాలను తీసుకోవాలి. పాలను బాగా మరిగించుకోవాలి. అంచులకున్న మీగడను పాలల్లోకి కలుపుకుంటూ 1/2 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. ఇందులోకి కొద్దిగా నిమ్మరసం, 1 కప్పు పంచదార వేసుకొని పంచదార మొత్తం కరిగి దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇది కొద్దిగా దగ్గర పడ్డాక ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి కోవా అనేది రెడీ అయిపోతుంది. పంచదార పాకం కోసం స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు పంచదార, ఏ కప్పుతో పంచదార తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ను వేసుకొని పంచదారను కరిగించుకోవాలి. పంచదార మొత్తం కరిగాక ఒక 4-5 నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి పాకం అనేది రెడీ అయిపోతుంది. పాకం చల్లారకుండా మూత పెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. పూరీల కోసం స్టవ్ వెలిగించి వేరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక గరిటెడు పిండిని మధ్యలోకి ఇలా వేసుకోవాలి. ఇలా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా గరిటెతో ప్రెస్ చేస్తే ఎక్కువగా ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పూరీలను పంచదార పాకంలో వేసుకొని 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. ఇలా 2 వైపులా పాకాన్ని పట్టించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు పూరీ మధ్యలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కోవాను పెట్టుకొని మధ్యలోకి మడుచుకుంటే గుంటూరు స్పెషల్ మాల్పూరి రెడీ అయిపోతుంది. ఇది చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.